గురుగారు, అలాగే ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి కేవలం 2 గ్రహాలే యోగిస్తున్నాయి. లక్ష్మీ గ్రహమైన శుక్రుడు 9లో, ఆధ్యాత్మిక శక్తినిచ్చే గ్రహం కేతువు తృతీయంలో. లక్ష్మీ యోగం సహకరిస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. మీ కృషి ఆర్థికంగా ఫలిస్తుంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించడం ద్వారా ఆ మార్గాలు సుగమం అవుతాయి. ఆ దిశగా చేసే ప్రయత్నాలు కార్యరూపాన్ని ఇస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. ముఖ్య కార్యక్రమాల్లో విజయం వెంటనే లభిస్తుంది. స్నేహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోకండి. కాలం వ్యతిరేకంగా ఉన్నది. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ధైర్యంగా ముందుకు సాగండి. బాధ్యతాయుతంగా ప్రణాళికలు సిద్ధం చేయండి. స్వల్ప ప్రయత్నంతోనే ముందుకు సాగండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమయం చాలా ప్రధానమైనది. సంయమనాన్ని పాటించండి. సమయం ముఖ్యమైన విధంగా సహకరిస్తుంది. నిదానంగా పనిచేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కావద్దు. 1-2 సార్లు పునఃపరిశీలన చేసి పనిచేయడం ద్వారా విఘ్నాల నుండి బయటపడతారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వ్యవహరించండి. మాటలో సౌమ్యత, స్పష్టత, శాంతము అవసరము. నిదానంగా 1-2 సార్లు మిత్రభావంతో ఆలోచించి ఫలితాలు అనుకూలంగా వచ్చే విధంగా నాది మనది అనే భావనతో వ్యవహరించండి. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మిథున రాశి వారు తప్పనిసరిగా ఈశ్వర ధ్యానంతో పాటు నవగ్రహాల్ని స్మరించడం మంచిది. మరి ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది? నవగ్రహ దర్శనం మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? నవధాన్యం నానబెట్టి గోమాతకు సమర్పించండి.